ఏమండోయ్, మీ కథానాయిక ఏకంగా ఇంటికి వచ్చేసింది. ఏంటలా చూస్తున్నారు? సరికొత్త ప్రేమ కదా, ఎడబాటు తట్టుకోలేక వచ్చుంటుంది. డాబా మీద కూర్చుంటారు, గదిలో కూర్చుని గుసగుసలాడుకుంటారు, మీ ఇష్టం. నేను వెళ్ళి పలహారాలు పళ్ళ రసాలు పంపిస్తాను. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. అయ్యో, ఆ ముక్క చెప్పవే మరి. ఆయన గారి కోసం వచ్చావేమో అని అనుకున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మధు గారిని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారండి. అర్థం చేసుకోవడానికి, అప్పును చేర్చుకోవడానికి నువ్వు తయారయ్యావుగా. అది కాదండి. నోర్ముయ్, నా మొగ్గుని వల్ల వేసుకుంది చాలక నాకు నీతులు చెప్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నేనింకా సత్యకాలపు మనిషిని కాబట్టి నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే నీ గోపు గుయ్యం అనిపించేదాన్ని. సీత, ఏం మాటలవి? ఏమిటి? అది మీ వెనక పడింది కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నారా?